కూడా దానికి మిలిటరీ డ్రెస్ కొనుక్కొని ఈ 5 మిలిటరీ డ్రెస్ వేసుకొని ఊరు బయట ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి పోయి బావి కాడ కూర్చుంటారు. కూర్చొని నలుగురు నిలబడాలని ఎప్పుడు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఊరికి నీళ్ళు తీసుకోపోవడానికి కొంచెం ముందర పట్టుకొని వచ్చే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక పైసా ట్యాక్స్ ఇచ్చి తీసుకుపోవాలంటాడు. ఆ ట్యాక్సీ కూడా ఒక మంచి పేరు పెట్టాడు. ఏం ట్యాక్స్ అంటే మొత్తం మీద నీళ్ళ ఇక్కడ చెప్పుదా శివకుమార్ గారు ఇక్కడే కానీ ఆలస్యంగా వస్తే పేరు మీద కుర్చీలో కూర్చోబెట్టి ఆ ట్యాక్స్ మంత్రి గారికి నమస్కారం కూర్చోంటారు. అయితే ఈ మర్రి చెట్టు కింద ఉండేటటువంటి బావి దగ్గరికి వచ్చే నీళ్లు తీసుకుపోయి మహిళలందరి దగ్గర ఒక్కొక్క పైసా వసూలు చేస్తూ ఉంటాడు. దానికి మర్రిమాన్ పరగనా సుంకం అని పేరు పెట్టాడు. మర్రిమాన్ పరగనా సుంకం అంటే రోడ్డు మూసుకొని కట్టేసుకుంటారు. లేకపోతే మళ్ళీ ఏమైతుంది గిరజలు అవుతుందని చెప్పి అందరు కట్టేసి తీసుకుపోతూ ఉంటారు. ఈ తీసుకుపోతే చాలా డబ్బులు వస్తాయి. చాలా డబ్బులు వచ్చి ఆ పన్ను మర్రిమాన్ పరగనా సుంకం ఎవరంటే పటేల్ పడవారి మాలి పటేల్ కర్ణంలో అందరూ కట్టారు. ఇలా చాలా పైసలు వస్తాయి. ఇది అడవికి తెచ్చి నవాబుకు తెలుస్తుంది. హైదరాబాద్ నవాబుకు తెలిస్తే వాళ్ళకి పిలిపిస్తాడు. పిలిపిస్తే ఇక నవాబు దగ్గరికి పోతే మరి నాకు ఉన్నది షరా అని అన్ని కలిపి ఒక 100 రూపాయలు పోగు చేసుకొని పోగానే నజరానా సమర్పించి మొత్తం కథ అంతా చెప్తాడు. నా బాగా కద్దులు అన్ని పోయినాయి సార్, ఈ గ్యార కద్దు పోయిన తర్వాత నేను బారామాయను ఇయ్యలేక ఇది ఇట్లా చేసిన ఇట్లా అని 100 రూపాయలు ఇచ్చిన తర్వాత స్టోరీ చెప్తే నవ్వులు పైకి వస్తారు నా దగ్గర అని నువ్వు ఈడే ఉండు, గంట కోసం గంటలు కొట్టు, ఏ గంటలో ఏ పని చేయాలో నాకు అర్థమవుతుంది అని గంటలు కొట్టే వాటిని పెట్టుకుంటాడు. రైతు పెట్టుకుంటే వీడు ఏం చేస్తాడంటే కుట్టి 10 రోజులు అయిన తర్వాత 9, 10 నైట్ 10 అవుతుంది. 10, 11 కొట్టాడు. 12 అయినప్పటికీ నిద్రపోతే రాసు 11వ భార్య దగ్గర నుంచి 12వ భార్య దగ్గరికి 3 11వ భార్య దగ్గర తెల్లారిదాకా ఉంటాడు రాసు. ఘోరం తగ్గిపోయింది అనుకుంటాడు. తెల్లారి నిద్ర చేసి కానీ 11వ రాని 25 రూపాయలు లంచం ఇస్తాడు. రోజుకే బిడ్డాలి. ఇది ప్రచారం అయిన తర్వాత 5-6 మంది భార్యలు రాజు భార్య తీసుకొచ్చి వీటికి పట్టించుకుంటారు. గంట ఇప్పుడే నేను చెప్పేప్పుడే గంట కొట్టాలని, మంచి పంపిస్తే గంట కొట్టాలని లాస్ట్ ఇదంతా తెచ్చి అరే నువ్వు ఎక్కడున్నా పంచొద్దు, నువ్వు నా దగ్గర ఉంటే పని కావురా, నాకే నష్టం జరుగుతుంది అని ఈ రైతుని వాపస్ పంపించి మర్రిమాన్ పరగనా దగ్గర నీకు జాగ్రత్త ఇస్తున్నా ఆ వస్తువు వాడి దగ్గర జాగ్రత్త అయ్యింది అని కథ చూపిస్తాడు. కథ మీరు అందరూ చదువుకోవచ్చు. ఆయన సంస్కారం ఒకటే కాదు, ఆనాటి కాలమాన పరిస్థితులని వివరించడానికి చెప్పినటువంటి కథ. ఇట్లాంటి కథలు ఇట్లాంటి అంటే నిజానికి మొగలైన కథలు ఏ కథ గురించి మాట్లాడినా కానీ అంటే ఈ మాత్రం అంటే కోస్తా ప్రాంతంలో ఉండేటటువంటి రైతులకు లేని ట్యాక్స్ బార్డర్లో ఉన్న మన రైతులకు ఉండేది ఒక కథ ఉంటుంది. అందాల పంతులు ఆ పంతులు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ట్యాక్స్ కట్టలేక వాళ్ళు అనుకుని పోతా ఉంటే మీకు ముందు ఉండేది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి కథలు, వ్యాసాలు, విమర్శలు, పరిశోధన, గొప్ప పత్రిక నిర్వహణ ఒక్కట ఆయన చెయ్యని పని లేదు. ఆయన మేల్కొల్పని తెలుగువాడు, తెలుగు అంటే హైదరాబాద్ ఇందుకు లేదు అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటే ఇంకా పట్టుమని 60 సంవత్సరాలు కూడా బతకలేదు. మీకు అందరికీ తెలిసి అనుకుంటా. చాలా తక్కువ వయసులో చనిపోయాడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నాయకులులాగా ఒక 80 సంవత్సరాలు బతుకుంటే ఆయన ఎందాక వెళ్ళేవాడు మనం ఎవరు ఊహించలేదు. కానీ ఆయన చేసినటువంటి కృషి తెలుగు వారికి ఒక వేగు చుట్టలాగా పనిచేసి వెళ్ళిపోయాడు. ఆయన్ని ప్రతి సంవత్సరం స్మరించుకోవాలి. ఆయన స్మరించుకోవడం ఒకటే సరిపోదు, ఆయన చూపిన బాటలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలని కోరుతూ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆత్మీయ మిత్రులు కోట వెంకటేశ్వర రెడ్డి గారికి, భీంపల్లి శ్రీకాంత్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ పట్టుకొచ్చిన గంటా జలంధర్ రెడ్డి గారికి కొంచెం కోపంగా కొంచెం ఆనందంగా థ్యాంక్స్.